పుట్టప్పటి నుంచి ప్రతి మనిషి మానవ సంబంధాలతో కలిగి ఉన్న చెట్టు ఏదైనా ఉందంటే ఇది ఒక వేప చెట్టు మాత్రమే. ఈ వేప చెట్టులో ప్రతి భాగము మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేప చెట్టు కాండం నుంచి పువ్వు, గింజ ఇలా ప్రతి భాగము మానవ ఆరోగ్యంతో ఎంతో సంబంధం కలిగి ఉంది. ఈ వేప చెట్టు నుంచి వస్తున్న గాలి కూడా మానవ ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధకులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ వేప చెట్టు ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వేప చెట్టు నేడు డైబెక్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో యూటీవీ ప్రత్యేక కథనం. మన దేశంలో తరతరాలుగా జీవన విధానంలో భాగమైన చెట్లలో వేపకు విశిష్ట గుర్తింపు ఉంది. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి ఇంటి ముంగిట వేప చెట్టు కనిపించేది. వేసవిలో మండే ఎండలకు చల్లని నీడనివ్వడమే కాకుండా గాల్లోని బ్యాక్టీరియాను సైతం అంతం చేసే శక్తి దీని సొంతం. ఆయుర్వేదంలో వేపకు తిరుగులేని స్థానం ఉంది. మరోవైపు వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వేప నూనె, వేప పిండి అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందుకే వేపను ప్రకృతి మానవాళికి ప్రసాదించిన సంజీవనిగా భావిస్తారు. కానీ అంతటి మహోన్నతమైన వృక్ష సంపదకు ఇప్పుడు సరికొత్త సవాలు ఎదురవుతోంది. అదే డైబ్యాక్. డైబ్యాక్ అంటే చెట్టు కొమ్మల చివర్ల నుండి మొదలై క్రమంగా లోపలికి ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, పూత కాత నిలిచిపోవడం దీని ప్రధాన లక్షణాలు. పరిశోధనల ప్రకారం ఫోమోప్సిన్ అజాడిరక్టే అనే ఫంగస్ ఈ వ్యాధికి ప్రధాన కారణంగా గుర్తించారు. అయితే చెట్లు ఎండిపోవడానికి కేవలం ఫంగస్ మాత్రమే కాకుండా భూగర్భ జలాల కొరత, పోషకాల లోపం, తేయాకు దోమ వంటి టీకాల దాడి కూడా తోడవుతున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన నిర్ధారణ అవసరం. మానవతా జీవితాలతో ఎంతో ప్రాముఖ్యత పొందిన పర్యావరణంలో ఒకటైన వేప చెట్టు ఒకటి. ఈ వేప చెట్టుకి మానవ జీవితాలకి సంబంధం ఏమిటో మనతో పంచుకునేందుకు డాక్టర్ జక్కు రామకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వేప చెట్టుకు మానవ జీవితానికి గల సంబంధం ఏమిటి? చెట్టుకి సమస్త జీవకోటికి సంబంధం ఉంది. చెట్లు లేకపోతే మనుషులు లేరు, జీవులు లేవు. అందుకే మన ప్రాచీన కాలం వృక్షో రక్షతి రక్షిత అన్నారు. అలాంటి వృక్షాల్లో వేప, రావి, ఇలాగా మర్రి, ఇలా అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే వేప చెట్టు చాలా ఉపయోగం ఉంది. 1000 లాభాలు వేప చెట్టు వల్ల మనకి ఉన్నాయన్నమాట. ఏమిటంటే ప్రతి పల్లెటూరులో కూడా అమ్మవారికి ఊరు చివరికి గుడి ఉంటుంది. ఆ గుడి ప్రక్కనేమో వేప చెట్టు ఉంటుంది, రావి చెట్టు కూడా ఉంటుంది. ఈ వేప ఎందుకు అక్కడంటే వేస్తే వేప కొమ్మ, తీస్తే అసిరమ్మ అని ఒక సామెత కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ వేప చెట్టు ఉందనుకోండి, వేసి అనుకుంటే అమ్మవారి గుడి దగ్గర ఆ చెట్టు ఎవరు కొట్టడానికి వీల్లేదు. దానికి పసుపులు, కుంకుమ, ఇవన్నీ అక్షతలు వేసి నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అంటే పొలంలోకి పని చేసుకుని వచ్చి అక్కడ ఆ గుడి దగ్గర పూజ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉందన్నమాట. వేప చెట్టుకి అంత ప్రాధాన్యం ఉంది. అసిరమ్మలు వచ్చేటప్పుడు కూడా ఈ కుండలతో నీళ్లు ఉంటాయండి. ఆ నీటిలో పసుపు, వేప కొమ్మలు కలుపుతారు. అందులో కలిపి అమ్మవారి చేతికి కూడా వేప కొమ్మలు ఇస్తారు. అమ్మవారు ఊగుతూ ఊరంతా ఊరు కట్టడి చేయడం జరుగుతుంది అనమాట. అంటే వేప చెట్టుకి ఈ ఆధ్యాత్మికత ఎంత అనుబంధం ఉందో ఒకసారి గమనించాలి మనం. ఆ వేప తాలూకా ఇవి ఉంటాయి, ఆ మండలు ఉంటాయి. ఉంటే వాటిని ప్రత్యేకంగా ముక్కలుగా చేసి అవి నూరి అందులో దుబ్బ కొమ్మ పసుపు కలిపి చిన్నపిల్లలకు పూర్వకాలం పెట్టేవాళ్ళు అనమాట. వాడు పొట్టలో ఉన్నటువంటి ఎటువంటి క్రిమి కీటకాలను కూడా పోతాయని, ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఒక నమ్మకం అని కాదు, ఆరోగ్యానికి మంచిదేవి వాడు పెట్టినట్టయితే. అదే వేప పళ్ళు పొల చేయడం అనేది ఉంటుంది. అవి చేయడం వల్లనే ఈ నోట్లోంచి ఈ పళ్ళలో రక్తం రాకుండా ఉంటుంది. అది ప్రయోగకరంగా మేము చేసాము. వేప మనకి ఏమవుతుందంటే పూలు పోస్తే మనకి కొత్త అమావాస్య వచ్చేటప్పుడు ఇప్పుడు కాయలు అవుతాయి, పళ్ళు అవుతాయి. వేప కాయలు ఆ పళ్ళు ఏరిన తర్వాత అందులోంచి తీస్తే అవి తీగా ఉంటాయి. వేప చేదని కానీ తినక తినక వేము తీయనుండు సాధారణ పనులు సమకూరు ధరలోన అని వేమ గారు చెప్పారు. ఇవేమంటే వేప వేప అంత ఉపయోగం ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా ఈ క్షయ వ్యాధి అనేది ఒకటి ఉంది, ప్రమాదకరమైనది. ఆ క్షయ వ్యాధి ఉన్నటువంటి ఆసుపత్రుల దగ్గర వేప చెట్లు ఎక్కువగా నాటుతారనమాట. వేప గాలి వచ్చినట్టయితే క్షయ వ్యాధి ఉపశమిస్తుందని చెప్పి ఒక నమ్మకం అని కాదు, కొంత తగ్గుతుంది. అయితే ఇవేంటే మనం మందులు అన్ని వచ్చాయి కాబట్టి వాటితో పాటుగా వేప కూడా మనకు ఉపయోగం ఉంటుంది. అంటే సంపూర్ణమైన ఏ చెట్టుకైతే ఎక్కువ ఆకులు ఉంటాయో ఆ చెట్టు నుండి మనకి ఎక్కువ ఆక్సిజన్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. రావి చెట్టు, మర్రి చెట్టు, అలాగే వేప చెట్టు. అందుకే రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ చెట్టును కొట్టకూడదు. వేప చెట్టు అంటే డంకేలు అంటే వాటిది మనకి పూర్వకాలం పివి నరసింహరావు గారు ఉండే టైంలో వేప యొక్క హక్కుల్ని విదేశీయులకు వారు అమ్మ చూపారన్నప్పుడు దానికి పెద్ద ఉద్యమాలు వచ్చి అక్కడికి ఆగిపోయింది అనమాట. అంటే వేప ఎంత గొప్పదంటే విదేశీయులు కూడా మన వేప చెట్టుని ఎంతో ప్రేమగా చూస్తూ దీని హక్కుల్ని అడిగారంటే మన చెట్టు ఎంత గొప్పదో చూడండి.
భారతీయ సంస్కృతిలో, వేదాల్లో, పురాణాల్లో మన వేప గురించి చెప్పబడింది. వేప సంపూర్ణమైనటువంటి మానవ ఆరోగ్యానికి, అలాగే జీవకోటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుచేత ఈ రోజుల్లో వేప చెట్లు మరణిస్తున్నాయి, ప్రత్యేకమైన జబ్బు వచ్చిందని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు చెట్ల యొక్క జబ్బులు తగ్గించడానికి వేప ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య కాలంలో ఈ వ్యాధి తీవ్రత అత్యధికంగా కనిపిస్తోంది. వర్షాకాలం ప్రారంభంలో తేమ శాతం పెరగడంతో ఈ ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టి చలికాలం ప్రారంభమయ్యే సమయానికి చెట్లలో ఎండుదల స్పష్టంగా బయటపడుతోంది. గాలి ద్వారా, పక్షులు మరియు కీటకాల ద్వారా ఈ ఫంగల్ స్పోర్స్ ఒక చెట్టు నుండి మరో చెట్టుకు సులభంగా వ్యాపిస్తున్నాయి. మానవాళికి చాలా ఉపయోగకరమైన వేప నేడు డైబ్యాక్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్నాం. ఇదే విషయం మీద పర్యావరణ ప్రేమికులు సోమబాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పర్యావరణ ప్రేమికులుగా వేప చెట్టు చాలా క్షీణించి ఒక భయంకరమైన వ్యాధికి గురవడం ఖాయం. ఈ రోజు మనిషి జీవించాలంటే గాలి నీరుతో పాటు చెట్లు కూడా అవసరం. చెట్ల మీద వచ్చే గాలి పీల్చిన తర్వాత కొంత ఆరోగ్యం ఏమవుతుంది శాస్త్రాలు చెప్తున్నాం. అందులో ముఖ్యమైనది మన వేప చెట్టు. వేప చెట్టు తాలూకది ఎన్నో ఔషధాలు ఉపయోగించి మందులు ప్రతి మందు కూడా వేప ఇది లేకుండా మందు తయారవదు. అది ప్రధాన ఔషధం. అది దాని అమ్మవారి చెట్టుకి కూడా భావించి పూజలు చేస్తాం, పండుగలు చేస్తుంటాం. మరి అదే చెట్టుకి ఈరోజు వ్యాధి మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఆ చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వ్యాధులు రావని ఒక నానుడు ఉంది. అని చూడండి, అమ్మవారు వచ్చిన ఒక వారు ఇంకేదో జబ్బు చేసిన పూర్వం వేప ఒక పక్క పెట్టేవారు. ఆ గాలి వల్ల వ్యాధి తగ్గుతుందని మన గ్రంథాల్లో ఆ పురాణ ఇతిహాసాలు కూడా ఉంది. వేప చెట్టుని ఒక దేవుళ్ళ పూజిస్తాం మనం అమ్మవారి కింద. మరి ఆ వేప చెట్టుకి వ్యాధిస్తుంటే ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రత్యేక చర్యలు చేపట్టి పర్యావరణ అభిమానులు ఉన్నారు, చెట్ల అభిమానులు ఉన్నారు, పర్యావరణ పరిరక్షించే మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి దృష్టి పెట్టాలి. ప్రభుత్వంతో పాటు మనం కూడా ఒక స్థాయిలో చేసి ఈ వ్యాధి ఎక్కడొస్తుంది చూసే వ్యాధి ఆ చెట్టుకి ప్రతికారాలు చేయడం, మందులు వేయడం, ఆ చెట్టుని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. దూరం నుండి చూసినప్పుడు వేప చెట్టు ఒకవైపు పచ్చగా, మరోవైపు ఎండిపోయినట్లు కనిపించడమే ఈ డైబ్యాక్ మహమ్మారి తొలి సంకేతం. కొమ్మల చివర్ల నుండి మొదలయ్యే ఈ ఎండుదల క్రమంగా ఆకులను వాడిపోయేలా చేసి రాల్చేస్తుంది. కొత్త చిగుళ్ళు రాకపోవడం, పూత కాత ముందే మాడిపోవడంతో చెట్టులోని జీవక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. ఇలా ఒక్కో కొమ్మగా ఎండిపోతూ చూస్తుండగానే పచ్చని మహావృక్షం సైతం పూర్తిగా మూడువారి ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడుతోంది. వేప చెట్టుకు వస్తున్న వింత వ్యాధి గురించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ స్వాతి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, వేప పై కొమ్మల నుంచి నల్లగా మారిపోతూ ఉంటాయి కొమ్మలు, అంటే అది ఏ వ్యాధి, ఎలా నివారించవచ్చు, దానికి కారణాలు ఏంటి మేడం? మనకి ఈ మధ్య కాలంలో వేప చెట్లకు ఎక్కువగా ఎండు తెగులు అనేది ఎక్కువగా వస్తుందండి. ఇది కనుక చూసుకుంటే మనకి పోమాప్సిస్ జెడారెక్టే అనే శిలీంధ్రం ఆశించడం వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రం ఏంటంటే మనకు వర్షాకాలంలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్రం ఆశించినప్పుడు ఆకులని కూడా పసుపు పచ్చ రంగులోకి మారిపోయి క్రమేపీ ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఆకులతో పాటుగా కొమ్మలు కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ తెగులు ఆశించినటువంటి చెట్ల నుండి పూత, అదేవిధంగా కాయలు కూడా మొత్తం రాలిపోవడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా వర్షాకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. దాంతో పాటుగా దాని వ్యాప్తి కూడా వర్షాకాలంలోనే వర్ష బిందువుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ శిలీంధ్రం. ఈ శిలీంధ్రం ఏ విధంగా నివారించుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే, ముందుగా తెగులు ఆశించిన కొమ్మల్లో ఎక్కడైతే మనకు తెగులు ఆశిస్తుందో, తెగులు ఆశించిన భాగం నుంచి ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల కిందకి కొమ్మలను కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత మనం కార్బండిజం అనే శిలీంద్రనాశిని తీసుకొని 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 10-15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వ్యాధిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మందు కూడా పిచికారీ చేసేటప్పుడు మొక్క మొత్తం తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వేప చెట్టు అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిగా ఒక ఔషధంగా భావిస్తారు. అలాంటి ఔషధానికి ఈ వ్యాధి రావడం వల్ల వేప చెట్టుని ఉపయోగించడంలో కూడా చాలా మంది వెనుకబడ్డారు. దీనిపై ఏం చెప్తారు మేడం? అదేనండి, మనకి ఈ శిలీంధ్రం ఆశించడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. మనం సకాలంలో నివారణ చర్యలు కనుక ఎప్పుడైతే మనకి చెట్లు కొమ్మలు పసుపచ్చ రంగులో మారడం గమనించారో, ఇమీడియట్‌గా కనుక మనం ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే తెగులు ఆశించిన కొమ్మలు తీసివేయడం, దాంతో పాటుగా కార్బనిజం మందుని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని సకాలంలో అరికట్టుకోవడం ద్వారా
వేప చెట్లను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. వేప చెట్టు మోడు వారడం అంటే కేవలం ఒక చెట్టు చనిపోవడం మాత్రమే కాదు, అది పర్యావరణ సమతుల్యతతో పాటు యావత్ మానవ జీవనానికే పెనుముప్పు. ప్రకృతి ప్రసాదించిన సహజ ఎయిర్ ప్యూరిఫైర్గా పనిచేస్తూ మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే వేప చెట్టు అంతరిస్తే వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయంలో పురుగుల నివారణకు వేప నూనె, వేపపిండి అత్యంత కీలకం. ఈ చెట్టు నశిస్తే రైతాంగం మళ్ళీ విషపూరిత రసాయనాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ఒకవైపు భూసారాన్ని నాశనం చేయడమే కాకుండా రైతులపై పెట్టుబడి భారాన్ని మోపుతుంది. ఇదైతే ఎంతవరకు చెప్పిన దాని ప్రకారము వ్యవసాయ పరిశోధకులైన పర్యావరణ ప్రేమికులైన మొత్తానికి ఓవర్గా చూసుకున్నట్లయితే చెట్టు ఒక కొమ్మ నుంచి కాండం వరకు వ్యాధి వ్యాప్తుంది. దీన్ని ఫెరోలస్ అనే ఫంగస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని నయం చేయాలంటే సేంద్రియ ఎరువుల ద్వారా నయం చేయొచ్చు. అదేవిధంగా పర్యావరణ ప్రేమికులైతే మాత్రం ఈ చెట్టును కాపాడుకోవాలి. దీనికి ప్రభుత్వం కూడా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ చెట్ల నుంచి చాలా రకాల ఉపయోగాలు ఉండడం వల్ల ఇటు ఔషధంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. మరోవైపు ఆయుర్వేద ఔషధ రంగానికి వేప కొరత ఏర్పడడంతో పాటు వేప గింజల సేకరణపై ఆధారపడి బ్రతికే ఎంతో మంది గ్రామీణ నిరుపేదల ఉపాధి కూడా ప్రమాదంలో పడుతోంది. ఇంతటి మహోన్నతమైన వృక్షాన్ని కాపాడుకోవడానికి తక్షణమే సమిష్టి చర్యలు అవసరం. వ్యాధి సోకిన కొమ్మలను వెంటనే కత్తిరించి కాల్చివేయడం, నిపుణుల సలహాతో శిలీంద్ర నాశనులను పిచికారీ చేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ప్రజలు కలిసి యుద్ధ ప్రాతిపదికన స్పందించకపోతే భావితరాలకు ప్రాణవాయువును, ఆరోగ్యాన్ని అందించే సంజీవని లాంటి వేప చెట్టు చరిత్ర పుటలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.